కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడకుండా, బహిరంగ ప్రకటనలు చేయకుండా సీఎం విజయ్ను నిరోధించాలని విజ్ఞప్తి చేయటాన్ని తప్పుపట్టింది. ముఖ్యమంత్రి పర్యటనను తాము నియంత్రించాలా అని జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశంలో పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, ఆ స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. సర్వోన్నత న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని హెచ్చరించింది. ఈ ఘటనలో విజయ్ కూడా నిందితుడే అని డీఎంకే తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఘటనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లలో విజయ్ని నిందితుడిగా పేర్కొనలేదని స్పష్టం చేస్తూ డీఎంకే పిటిషన్ను కొట్టేసింది. తమిళనాడు సీఎం విజయ్ జూలై 10న కరూర్ పర్యటనకు వెళ్లనున్న క్రమంలో డీఎంకే ఈ పిటిషన్ వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.